ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ విద్యార్థి జేఏసీ తెలంగాణ గిరిజన శక్తి సంఘాల నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ మంగ్లీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొంతమంది కేవలం ప్రచారం కోసం తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆమె పేరును వివాదంలోకి లాగుతున్నారని ఆరోపించారు. కావాలనే కుట్రపూరితంగా మంగ్లీ పేరును ఉపయోగిస్తున్నారని, ఆమెపై అవాస్తవ ప్రచారం తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంలో నిజాలు వెలికి తీయడంతో పాటు తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఏదైతే గత వారం రోజులుగా మీడియాలో కావచ్చు, అదేవిధంగా వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి ప్రముఖ సింగర్ అయినటువంటి మంగ్లీ గారు, అదేవిధంగా వారి కుటుంబం మీద ఒక అడ్వకేటు ఏదైతే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఏదైతే ఆమెని యొక్క ప్రతిష్టను భంగపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో దానిని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా గిరిజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఏదైతే ఒక మారుమూల తండా నుంచి ఇలా అంతర్జాతీయ స్థాయి వరకు ఒక ప్రముఖ గాయనిగా పాటను నమ్ముకొని ఎదిగినటువంటి ఒక గిరిజన బిడ్డ మంగ్లీ గారి మీద కావాలని కొంతమంది కుట్ర చేస్తున్నట్టు మాకు తెలుస్తా ఉన్నది. మేము చూస్తా ఉన్నాం, గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి అన్ని ఇంటర్వ్యూలు చూస్తా ఉన్నాం, అన్ని వార్తాపత్రికలు వస్తున్నటువంటి వార్తల్ని చూసిన తర్వాత మేమందరం కూడా ఆలోచన చేసినాం, ఇది ఖచ్చితంగా ఒక ఆడబిడ్డని కావాలని చేస్తున్నటువంటిగా మేమందరం కూడా అర్థం చేసుకున్నాం. నిజంగా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే డబ్బులు ఇచ్చి పోగొట్టుకున్నారో వాళ్ళకి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళని మోసం చేసిరో, ఆ బాధితులకి సంబంధించినటువంటి డబ్బులు తీసుకొని మోసం చేసినటువంటి వారిపైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చేసిన వారు ఎంత వారైనా కావచ్చు, ఖచ్చితంగా మాకు పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉన్నది. అలాంటి తప్పులు చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా గిరిజన సంఘాలుగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ కావాలని ఇవాళ ప్రతి సోషల్ మీడియాలో కావచ్చు, ప్రతి యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, సంబంధం లేని మంగ్లీ గారి పేరు తీసుకొని ఇవాళ ఒక బోగస్ కంపెనీ ఎవరైతే రమావత్ మధు కావచ్చు, హేమకాంత్ రెడ్డి కావచ్చు, ఇవాళ వాళ్ళు పెట్టి విపరీతమైన కోట్లాది రూపాయలు ఇవాళ గరీబుల దగ్గర నుంచి తీసుకొని మోసం చేసినటువంటి పరిస్థితులలో ఇవాళ మంగ్లీ గారు ఒక ప్రముఖమైనటువంటి సెలబ్రిటీ కాబట్టి ఇలా వాళ్ళ పేరు తీసుకుంటే ఇవాళ సెన్సేషన్ అయితే నేను ఫేమ్ అవుతా అని చెప్పి ఒక అడ్వకేట్ అయితే చేస్తున్నటువంటి దుర్బుద్ధిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ న్యాయ వ్యవస్థకే న్యాయవాదిగా ఆయన ఒక సిగ్గుచేటుగా మేము చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇలాంటి మంచి పద్ధతి కాదు. నిజంగా తప్పు చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ని ప్రొడ్యూస్ చేసి దాని మీద న్యాయ వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, అది ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇలా బయటకు వచ్చి ఇవాళ వాళ్ళ కుటుంబం మీద, ఆమె మీద ఇవాళ ఇష్టం ఉన్నట్టు ఆరోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇవాళ హేమకాంత్ రెడ్డి కావచ్చు, మధు కావచ్చు, రమావత్ మధు, ఇలా నిన్న మనం చూసినాం, రమావత్ మధే ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ నేను అదేవిధంగా హేమకాంత్ రెడ్డి మీ ఇద్దరం కలిసే ఇవాళ ఇదంతా మేము చేసినాం, డబ్బులు వసూలు చేసినాం, ఇలా హేమకాంత్ రెడ్డి కూడా నన్ను మోసం చేసినని చెప్పి ఇలా రమావత్ మధు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మంగ్లీ గారికి దీంతో ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదు కూడా ఇవాళ మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇవాళ నిజంగా ఎవరైతే నష్టపోయినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలని వారి వైపున మేము కూడా ఉండి కొట్లాడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపు దాంట్లో 80-90% లంబాడి గిరిజన ప్రజలే ఉన్నారు. ఇవాళ భూములు కుదబెట్టుకొని, బంగారం కుదబెట్టుకొని ఇవాళ వాళ్ళు ఇవాళ డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి చూసినాం. అదేవిధంగా మేము ప్రజలు కూడా ఒకటి చెప్తా ఉన్నాం, అధిక వడ్డీ ఆశతోని, అత్యాశతోని మీరు ఇవాళ మీరు కష్టపడేటువంటి డబ్బును అంతా కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి ఇవాళ బోగస్ కంపెనీలు చూసి అసలు కంపెనీలు ఎక్కడున్నాయి, అవి వెంచర్లు ఎక్కడున్నాయి, డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు, ఏది కూడా మీకు తెలియకుండానే మీరు అనవసరంగా నమ్మి ఇలా ఈ విధంగా మోసపోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయండి. మీరు అనవసరంగా ఈ విధంగా చిక్కుకొని నష్టపోతుందని కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికీ మేము పోలీస్ వ్యవస్థ నమ్ముతా ఉన్నాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా బాధితులకు అండగా ఉంటాం. అదేవిధంగా నిందితులను శిక్ష పడాలని కూడా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మంగ్లీ గారి పైన ఇవాళ అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా వారికి కూడా అండగా ఉంటాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.